తెలంగాణ కేబినెట్ రేపు సమావేశం కానుంది. స్వాతంత్ర దినోత్సవం వేళ కొత్త లబ్ధిదారులను సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకురావడం, 22A భూముల వివాదం, హైదరాబాద్ మెట్రో విస్తరణకు రుణ సేకరణ, యువత చట్టసభల్లోకి వెళ్లే వయసు తగ్గింపు వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో కొత్త లబ్ధిదారులను సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకురావడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2.25 లక్షల వరకు కొత్త పింఛన్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. 3 నుంచి 4 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి సౌకర్యం, 5 లక్షల కుటుంబాలకు సబ్సిడీపై గ్యాస్ ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కొత్తగా ఎంతమంది లబ్ధిదారులను చేర్చాలి, ఒక్కో పథకానికి ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వం మీద అదనంగా నిధుల భారం ఎంత పడుతుంది తదితర అంశాలపై కేబినెట్లో చర్చించి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇక నిషేధిత భూముల జాబితా 22A అంశంపై కూడా కేబినెట్లో కీలకంగా చర్చించనున్నారు. 22A భూముల విషయంలో ఇటీవల పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అసలు సమస్యకు కారణమేంటి? నిషేధిత జాబితాలో భూములు ఎలా చేరుతున్నాయి? అర్హులైన భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి? సమస్యకు పరిష్కారం ఎలా చూపాలన్న దానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చట్టబద్దంగా అర్హులైన వారికి న్యాయం చేసేలా తీసుకోవాల్సిన చర్యలపైన చర్చ జరగనుంది. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణ కూడా కేబినెట్లో కీలక అంశంగా ఉండనుంది. మెట్రో ఫేజ్ 1 కు సంబంధించిన స్వాధీనం ప్రక్రియకు అవసరమైన రుణ సేకరణపై ప్రభుత్వం చర్చించనుంది. రుణాలను ఎలా సమీకరించాలి, ఏ ఆర్థిక సంస్థల నుంచి తీసుకోవాలి, ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఎలా అందుబాటులోకి తీసుకురావాలి వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. అదే సమయంలో మెట్రో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ పనులపైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ భవిష్యత్తు రవాణా అవసరాలకు అనుగుణంగా మెట్రో విస్తరణను వేగవంతం చేయడంపై కేబినెట్లో చర్చిస్తారు. అటు యువత చట్టసభల్లోకి వెళ్లే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. జంజీలకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని సీఎం రేవంత్ రెడ్డి ఇంతకు ముందే ప్రకటించారు. అయితే పార్లమెంట్లో ఈ అంశంపై ఇప్పటి వరకు చర్చ జరగకపోవడంతో రాష్ట్రం నుంచి తీర్మానం ఎప్పుడు పంపాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడే ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి తీర్మానం చేయాలా, లేక పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమయంలో పరిస్థితిని పరిశీలించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలా అన్నది కేబినెట్లో నిర్ణయిస్తారు. సంక్షేమ పథకాల్లో కొత్త లబ్ధిదారులు, 22A భూముల వివాదానికి పరిష్కారం, మెట్రో విస్తరణకు రుణ సేకరణ, చట్టసభల్లో యువత రాజకీయ ప్రవేశంపై నిర్ణయం, అసెంబ్లీ సమావేశాల తేదీలపై స్పష్టత, ఇలా చాలా ముఖ్యమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దీంతో శుక్రవారం నాటి కేబినెట్ సమావేశం ఆసక్తికరంగా మారింది.